శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహు. ఆత్మీయ మిత్రులారా, భగవాన్ శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్య భక్తుల యొక్క జీవిత చరిత్రల్ని, వారి అద్వితీయమైనటువంటి సాధనా పథాలని, వారు మనకు అందించినటువంటి సందేశాలన్నింటినీ కూడా మనం సమీక్షించుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం సమీక్షించుకోబోయేవారు ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక తత్వజ్ఞుల చేత ఋషిగా పిలువబడ్డవారు, దైవాంశ సంభూతుడిగా కూడా పిలువబడ్డటువంటి అద్వితీయమైన అపురూపమైన శిష్యులు, గృహస్థ భక్తులలో చాలా గొప్పవారు, మహేంద్రనాథ్ గుప్తా. సాధారణంగా మనము ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్రల్ని, వ్యక్తిత్వ విశేషాలని, అనేక ప్రతిభలని, నైపుణ్యాలని మనము సమీక్షించుకునేటప్పుడు, గణించుకునేటప్పుడు, చూసేటప్పుడు ఆ సమకాలీనటువంటి సమాజంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వీరి పట్ల అవి కూడా పరిగణనలోకి తీసుకుంటాం. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారని కడప విశ్వవిద్యాలయంలో గొప్ప ఆచార్యులు వారు, కేంద్ర సాహిత్య అకాడమీలో కూడా వారు సభ్యులుగా ఉన్నారు. వారు రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి గారు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ వారి యొక్క జీవిత చరిత్రని కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోసం రాశారు. అందులో ఒక పదం ఉపయోగిస్తారు. వారి మొత్తము సాహిత్య కృషిని, ఆధ్యాత్మిక కృషిని మదింపు చేయడానికి మనం ఏం చేయాలి అన్నటువంటి ఇది వస్తుంది సందర్భంలో మదింపు అన్న మాట వాడతారండి. ఆ విధంగా మహేంద్రనాథ్ గుప్తాని మనము ఏ విధంగా మనం కొలవగలము, పరిగణలోకి తీసుకోగలము, వారి కృషిని మనం వెలకట్టగలము, ఇందాక చెప్పుకున్నట్లు మదింపు చేయగలము అనేది చూసినప్పుడు, సాధారణంగా మనము దైవంతో సహజీవనం పుస్తకము, ఇంకా మనము రామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత కథ, ఇంకా కొన్ని చక్కటి పుస్తకాలన్నీ కూడా చదవడం వలన వీరి జీవిత చరిత్ర మనకి తెలుస్తుంది. వీరి కృషి, రామకృష్ణులతోటి వీరికి ఉన్న అద్వితీయమైన అనుబంధము, వీరి సాధన, వీరి దివ్యత్వము, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలా కాకుండా ఇంకొక చక్కటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి 2 పుస్తకాలు, చాలా గొప్ప పుస్తకాలండి, 2 కూడా సామాన్యమైనవి కాదు. ఆ పుస్తకాలలో వీరి గురించి చదివినప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుందండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, పులకించిపోతాము. అసలు వాళ్ళు ఎంత గొప్పగా ఈయనని చూశారో, ఎంత గొప్పగా వారి గురించి తెలియజేశారో, వారితోటి వీరు గడిపినటువంటి రోజులు, సంఘటనలు, సంభాషణలు చాలా అద్భుతము, అద్వితీయము. ఆ 2 పుస్తకాలు ఏమిటంటే, ఒకటి పాల్ బ్రంటన్, వీరు ఒక విదేశీ జర్నలిస్టు, భారతదేశంలో ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆత్మజ్ఞానం ద్వారా లభించేటువంటి మానసిక ప్రశాంతతని వెతుక్కుంటూ వస్తారు. చివరికి అసలు ఎంతమందిని కలుస్తారో చెప్పలేము. మెహర్ బాబాని చాలా అద్భుతంగా ఉంటుందండి పుస్తకం. చివరికి రమణ మహర్షి దగ్గర వీరికి తాను కోరుకున్నటువంటి, లభించినటువంటి సమాధానాలన్నీ లభిస్తాయి. అద్వితీయమైనటువంటి పుస్తకం, ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలోనే ఈ పుస్తకం కూడా అన్నమాట. వీరు ఈ భారతదేశంలో చేసినటువంటి ఈ అన్వేషణలో మన మహేంద్రనాథ్ గుప్తాని కలవడము, వారి గురించి ఎంత గొప్పగా చెప్తారండి. వారి మాటల్లోనే చూడండి. భగవంతునిలో దృఢ విశ్వాసము, ప్రవర్తనలో నిబద్ధత ఆయన వ్యక్తిత్వంలోనూ రూపంలోనూ ప్రతిఫలిస్తూ ఉన్నాయి. మాస్టర్ మహాశయుల ముఖంలోకి చూస్తుంటే ఆయన పొందుతున్న గౌరవ మర్యాదలకి కారణం ఆయనలో మూర్తి భవించిన మంచితనం, ధర్మనిష్ట, పవిత్రత,
నిజాయితీ వంటి సద్గుణాలే అని ఎవ్వరికైనా అర్థమవుతుంది. తన జీవితం అంతా కూడా మనస్సాక్షికి అనుగుణంగానే నడుచుకున్న మహనీయుడైన. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఆయన అంతర్గతంగా అనుభవిస్తున్న బ్రహ్మానందం ఆయన ముఖంలో స్ఫుటంగా అంటే స్పష్టంగా ద్యోతకమయ్యేది. ఆయన ప్రవచనాలు నేను మర్చిపోతానేమో గాని ఆయన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మాత్రం మరువలేను. రామకృష్ణుల ఉదాత్త వ్యక్తిత్వం ఎలా మహాశైలను తన వద్దకు రప్పించుకున్నదో అదే విధంగా మహాశైల వ్యక్తిత్వం, ఎవరు మాస్టర్ మహాశైల వ్యక్తిత్వం నన్ను పలుమార్లు ఆయన వద్దకు వెళ్ళేటట్లు చేసింది. ఆ దైవాంశ సంభూతుడికి వినయంగా నమస్కరిస్తున్నాను. వారి సమక్షంలో అప్పటి వరకు ఆధ్యాత్మికత గురించి నాకున్న సందేహ శృంఖలాలన్నీ కూడా విడిపడ్డాయి. అవన్నీ కూడా ఛేదించి మత విషయాలలో నాకు దృఢ నమ్మకం కలిగించిన వారు మాస్టర్ మహాశైలే. ఇంకా చాలా ఉంది, అంత అద్భుతంగా రాస్తారండి. ఇక రెండవ పుస్తకం ఏమిటో తెలుసా? ఒక యోగి ఆత్మకథ. చాలా సుప్రసిద్ధమైనటువంటి గొప్ప పుస్తకం కదా. పాశ్చాత్య చింతన ధోరణులని, వేదాంత తత్వాలని, ఆధ్యాత్మిక చింతనలన్నింటినీ కూడా సమన్వయం చేసినటువంటి మొట్టమొదట మహాత్ములు, మహారుషి, శివాంశ సంభూతులు మన స్వామి వివేకానంద అయితే తర్వాత ఆ పరంపరని వీరు కూడా కొనసాగించారు. యోగదాస్ సత్సంగ్ సొసైటీ అన్నటువంటి ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పడం ద్వారా. ఈ పుస్తకం మీకు అందరికీ కూడా పరిచయమే అయి ఉంటుంది ఆత్మీయ మిత్రులారా. చాలా గొప్ప పుస్తకం. ఇందులో దాదాపు 10 పేజీలండి. 100వ పేజీ నుంచి 110వ పేజీ వరకు ఎంత అద్భుతంగా చెప్తారో అస్సలు పరమహంస యోగానంద గారు మహేంద్రనాథ్ గుప్తా గురించి, మన మాస్టర్ మహాశైలు గురించి. ఆనందభరిత భక్తుడు ఆయన, విశ్వ ప్రేమ లీల. అబ్బా ఎంత బాగుందో అండి, అసలు చదివి చూడండి. అస్సలు మీరు వారి రూపం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది. పరిశుద్ధత రూపుగట్టిన అవతారమూర్తిలా భాషించారు. చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు. చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే ఈ పరమహంస యోగానంద గారు చాలా చిన్న వయసులో, దాదాపు 10-12 సంవత్సరాల వయసులో మన మాస్టర్ మహాశైల దగ్గరికి, మా గారి దగ్గరికి వస్తారు. వచ్చి కాళ్ళు అలాగే పట్టేసుకొని భోరుమని విలపిస్తాడు. ఈయన వస్తూనే మహేంద్రనాథ్ గుప్తా ఏం చెప్తారో తెలుసా అండి? మా దాచిన బాబు కూర్చో, నేను నా జగన్మాతతో మాట్లాడుతున్నాను, కాసేపు ఉండు అని చెప్తారండి. అసలు ఒళ్ళు పులకరిస్తుంది, మనకి గగుర్పొడుస్తుంది అసలు. తర్వాత అలా కాళ్ళు పట్టేసుకుంటాడు కదా మన చిన్ని బాబుగా ఉన్న సమయంలో ఈ పరమహంస యోగానంద. పట్టేసుకొని, మహాశయ, మహానుభావ, నాకు మీరు తప్ప గతి లేదు. అసలు జగన్మాత నన్ను ప్రేమిస్తుందా లేదా, నా పట్ల కరుణ చూపిస్తుందా లేదా, నా తరఫున దయచేసి మీరు అడగవలసిందిగా కోరుకుంటున్నాను అని అస్సలు ఎంతగా రోధిస్తాడో. అప్పటికే పాపం వారికి తల్లి చనిపోయి ఉంటుంది. ఆ దుఃఖం ఒకవైపు, ఇటు చాలా చిన్నప్పటి నుంచి కూడా తాను చేస్తున్న ప్రగాఢమైన ఆధ్యాత్మిక సాధనలకు ఏమైనా ప్రతిఫలం ఉందా లేదా, వస్తుందా లేదా అని మాస్టర్ మహాశయుని తన తరఫున జగన్మాతను అడగమని వేడుకుంటున్నారండి. ఎందుకంటే ఆయనకి స్థిరమైన నమ్మకం కుదిరిపోయిందనమాట, విశ్వాసం. ఓహో, ఈయన సాక్షాత్తు జగజ్జనుడితో సంభాషించేటువంటి, సంపర్కం పెట్టుకున్నటువంటి, ఉన్నటువంటి దివ్యాతి దివ్యమైన ఆధ్యాత్మిక ఔన్నత్య స్థితిలో ఈయన ఉన్నారు, మా మాస్టర్ మహాశయులు అని వేడుకుంటారు. అద్భుతం. ఆ రోజు రాత్రి 10 గంటలకి దేదీప్యమానమైనటువంటి, తేజోవంతమైనటువంటి జగజ్జనని రూపం కనిపిస్తుంది, దర్శనమిస్తుంది జగజ్జనని మన పరమహంస యోగానందకి. తర్వాత రోజు వెళ్ళినప్పుడు ఆనందంతో పొంగిపోతూ పాదాలని అభిషేకిస్తాడు తన కన్నీళ్లతో. ఎంత అద్భుతమో చూడండి. అదే కాదు, ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయండి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి 10 పేజీలు అని చెప్పుకున్నాం కదా, అన్ని మనం చెప్పుకోలేం. ఇట్లా చాలా దివ్యాతి దివ్యమైన అనుభూతుల్ని వీరికి కలిగిస్తారు మాస్టర్ మహాశైలు.
ఆలోచించండి ఆయన యొక్క ఉత్కృష్టమైనటువంటి దివ్య స్థాయి ఎలాంటిదో. దైవాంశ సంభూతుడని చెప్తారు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అట్లాంటి వ్యక్తిత్వం అండి, అట్లాంటి ఔన్నత్యము, అబ్బా చెప్పలేం అసలు. ఎందుకు వెళ్తున్నాడు ఈ పరమహంస యోగానంద? చిన్న బాబుగా ఉన్నప్పుడు ముకుంద కదా ఆయన పేరు, చిన్నబాబు అని పిలుస్తారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. పూర్తిగా నిండిన మాస్టర్ మహాశయుల దివ్య అనుభవ చషకం అంటే అమృతం నుండి ఆనందామృత బిందువులు నిత్యం నా మీదకు పొంగి పొర్లాలని చూసేవాడిని. అంటే ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఆయన నుంచి వచ్చేటువంటి మధురమైనటువంటి దివ్య ఆధ్యాత్మిక ప్రకంపనలు కావచ్చు, చెప్పేటువంటి దివ్యమైన సంభాషణలు, మాటలు, ఉపదేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంత గొప్పగా వర్ణిస్తున్నారు ఆయన. మాస్టర్ మహాశయుల పాద స్పర్శతో పావనమైన నేల మీద నడవటం కూడా అపరిమిత భాగ్యంగా అనిపించేది. అలా భావించేవాణ్ణి. స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపం. ఆక్షేపణ గాని విమర్శ గాని స్పర్శ మాత్రంగా కూడా సోకని ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతలు అన్ని ఆత్మ సారళ్యంతో అపురూపంగా సామరస్యం పొందాయి. అబ్బా ఏం వర్ణించారండి ఆయన పరమహంస యోగానంద గారు మన మాస్టర్ మహాశైలి గురించి. అటువంటి దివ్యాతి దివ్యమైనటువంటి జీవితం మన మాస్టర్ మహాశైలిది. భగవాన్ రామకృష్ణులు గృహస్థ భక్తులకు అనేక ఉపదేశాలు చేశారండి. ఎలాగా? సంసారంలో ఉంటూనే ఆంతరంగికంగా ఎటువంటి పరిత్యాగము, జ్వజ్జల్యమానమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలో, బాహ్యంగా కుటుంబ నిర్వహణ కావచ్చు, ఉద్యోగ నిర్వహణ కావచ్చు, సమాజంలో నీ పాత్ర దానిని నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ ఒకవైపు నిర్వహిస్తూనే ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఆంతరంగికంగా నీవు ఏ విధంగా భగవద్ అభిముఖంగా ప్రయాణం చేయవచ్చు, భగవద్భావనతో, భగవత్ చింతనతో, భగవత్ పారవస్యంతో నీవు ఎలా ధన్యుడువు కావచ్చు అన్నది ఎన్నెన్నో వందలాది వేలాది సందేశాలు, ఉపదేశాలు, కథల ద్వారా నిత్యం మనము చూసేటువంటి అనేక దృశ్యాల ద్వారా బోధించారు కదా ఎంతో సరళంగా. అందుకని కన్నడ భాషలో భగవాన్ రామకృష్ణుల ఈ సందేశాలన్నిటితో కూడుకున్నటువంటి మహేంద్రనాథ్ గుప్తా రచించిన అద్వితీయ గ్రంథం గురించి వచన వేదము అని చెప్తారంట కర్ణాటకలో, కన్నడ భాషలో. ఎంత బాగుందో చూడండి. వేదాలు మనము చదవలేము, ఆ సంస్కృతము, ఆ వ్యాకరణము, అబ్బో వేదమాతకు నమస్కారం. కానీ అందులో సమస్త వేద సారాంశాలు, శాస్త్ర సారాంశాలు అన్నింటినీ పుణికి పుచ్చుకున్నటువంటి, ఒడిసి పట్టుకున్నటువంటి, మనకి దివ్యాతి దివ్యంగా అందించేటువంటి అద్వితీయ గ్రంథమైనటువంటి కథామృతాన్ని రచించారు కదా అమ్మా. ఎలా రాశారు? ఈ ఉపదేశాలండి, ఈ ఉపదేశాలన్నింటినీ కూడా ఈ శిష్యులు ఉన్నారు, గృహస్థ శిష్యులు. రామచంద్ర దత్తా కావచ్చు, నాగ్ మహాశైలు కావచ్చు, ఎంతమంది అండి, సురేంద్రనాథ్ మిత్ర, వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా నిజ జీవితంలో పాటించారు. మనందరికి ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోయారు. తమకంటూ చరిత్రలో కొన్ని పుటలని మిగిలించుకున్న దివ్యాతి దివ్యమైన అద్భుతమైన చరిత్రలు వీళ్ళందరివి కూడా, జీవిత చరిత్రలు ప్రతి ఒక్కరిది. అలాగా వీళ్ళని మలచారు భగవాన్ శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం అన్న ఈ పుస్తకం వెనకల అట్ట మీద భగవంతుణ్ణి హృదయంలో నిలుపుకొని ఆయన ధ్యాసతో ప్రాపంచిక కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగితే సకలము సిద్ధిస్తుంది. ఇది ప్రధానమైన ఉపదేశం కాబట్టే దీన్ని ఇంత ప్రత్యేకించి ఇలా అట్ట మీద వేశారు కదా. ఈ భావనని, ఈ సందేశాన్ని, ఈ ఉపదేశాన్ని అద్భుతంగా జీవితంలో ప్రతి నిమిషము, ప్రతి సంఘటనలో ఆచరించి చూపించినటువంటి అద్వితీయమైన శిష్యులు వీళ్ళందరూ కూడా, భక్తులు వీళ్ళందరూ కూడా. అబ్బా ఏమి దివ్యాతి దివ్యమైన చరిత్రలు వీళ్ళవి. అటువంటి వారిలో అగ్రగణ్యుడు మాస్టర్ మహాశయ. ఎంతటి గొప్ప విషయం అండి అది అసలు. అంటే కేవలము విని వదిలేయడం కాకుండా దానిని
వాళ్ళు అనుష్ఠించారు కాబట్టి ఈనాటికి మనం వాళ్ళని తలుచుకుంటున్నాం కదా. అది మనకు సాధనలన్నింటికి, మన సాధనలన్నింటికి కూడా ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది, ప్రేరణనిస్తుంది, స్ఫూర్తినిస్తుంది. ఆ మార్గంలో మనము పయనించేటట్లు ఒక ఎంతో గొప్ప దివ్య అనుభూతిని మనకి ఇస్తుంది. తప్పకుండా తప్పకుండా ఆ విధంగా ఈ మహేంద్రనాథ్ యొక్క స్థానం, ఈ మహేంద్రనాథ్ యొక్క పాత్ర రామకృష్ణ సంఘ చరిత్రలో, రామకృష్ణుల జీవిత చరిత్రలో అద్భుతమైనటువంటి స్థానం వహించింది. వీరి యొక్క దివ్యమైనటువంటి ఉన్నతమైన ఆ స్థితిగతుల వల్ల, మానసిక పావనత్వం వల్ల, గురుదేవుల పట్ల ఉన్నటువంటి అపరిమితమైనటువంటి భక్తి ప్రపత్తుల వల్ల, వారికి ఉన్న రచన సామర్థ్యం వల్ల ఆనాటి కలకత్తా సమాజంలో ఈ మహేంద్రనాథ్ గుప్తా చాలా గొప్ప మేధావి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి గొప్ప అధ్యయన తత్పరుడు. ఎన్ని పుస్తకాలు చదివారో, ఎన్ని సంస్కృతులను ఆకళింపు చేసుకున్నారో చెప్పలేమండి. ప్రాచ్య పాశ్చాత్య వేదాంత శాస్త్రాలన్నింటినీ అవపోసన పట్టాడు. ఖగోళ శాస్త్రం, చరిత్ర, ఇంకా ఇంకా జ్యోతిష్యము, ఆయుర్వేదం, ఎన్ని చదివాడు అండి చెప్పలేము. అసలు ఆనాటి సమాజంలో ఆయనకి చాలా గొప్ప విలువ ఉండేది, స్థానం ఉండేది. అంత గొప్పగా చెప్పుకునేవారు ఆయన యొక్క మేధాశక్తి గురించి. విద్యాసాగర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవారు మన మహేంద్రనాథ్ గుప్తా. అంతటి మేధావి, అంత అనర్గళమైనటువంటి భాషా పాండిత్యాలు కూడా ఉండేటివి ఆయనకి, ఆంగ్ల భాషలో కూడా. అందరూ ఎంతో గౌరవించేవారు అన్నమాట. అంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి. కుటుంబంలో వచ్చినటువంటి అనేక బాధాకరమైనటువంటి సంఘటనలు, తల్లి చనిపోవడము, కుటుంబ సభ్యులందరూ ఏమిటో ఒక సామరస్యం లేకుండా కలహించుకోవడము. ఈయన చాలా సత్వగుణ సంపన్నులు, శాంతిని మాత్రమే కోరుకునేటువంటి వారు కాబట్టి ఆయన ఈ అన్నిటికీ తల్లడెళ్ళిపోతారు. వీరు ఆనాటి కలకత్తా సమాజాన్ని ఉర్రూతలూగించే బ్రహ్మ సమాజ నాయకులైనటువంటి కేశవ చంద్రసేన్ యొక్క దాయాది అయినటువంటి నికుంజాదేవి అనేటువంటి స్త్రీమూర్తిని వివాహం చేసుకుంటారు. అయితే ఆమెకు కూడా కొంచెము మతిస్థిమితం అంత గొప్పగా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడము అనేటువంటి కారణం కూడా వీరిని బాధిస్తూ ఉంటుంది. ఇన్ని రకాల బాధల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడండి. చూడండి, జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్న ఒకానొక వ్యక్తి జీవితాన్ని ఎంత ధన్యతను చేసుకున్నాడో, ఎంత సార్థకతను చేకూర్చుకున్నాడో భగవాన్ రామకృష్ణుల్ని ఆశ్రయించడం వలన ఎంత మార్పు అండి. అలాగా ఇక అసలు నిశ్చయం చేసేసుకున్నాడు చనిపోవాలి అన్నటువంటిది. సరే, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేక రాత్రికి రాత్రి బండి మాట్లాడుకొని అక్కగారింటికి బయలుదేరుతాడు, సోదరింటికి. దారిలో బండి చక్రం విరిగిపోతుంది. సరే, ఆ దగ్గరలో ఉండే స్నేహితుడు ఇంటికి పోతాడు. పాపం ఆ రాత్రికి ఆశ్రయం ఇవ్వమని చెప్పి. ఆ స్నేహితుడు కూడా ఎందుకు ఆదరించడండి పాపం ఈయన్ని. అప్పుడు భార్య కూడా ఉంటుంది వీరితో పాటు. సరే, అందరూ కలిసి అక్కగారింటికి ఎట్లాగో చేరుకుంటారు. ఆయన ఈశాన్ కవిరాజ్ గారని రామకృష్ణుల వారికి వైద్యం చేసేటువంటి వారు, వీళ్ళ అక్క భర్త గారు అక్కడ ఉంటారు. ఆ రోజు మాత్రం మనసులో గట్టిగా నిర్ణయం చేసేసుకున్నారు కదా, ఇంకా మరణించాలి, ఆత్మహత్య మనకు శరణ్యము అని. కానీ విచిత్రంగా అక్క కొడుకు సిద్ధు అనేటువంటి వ్యక్తి, మామా ఇదిగో ఇక్కడ భలే ఉంటుంది, రండి వెళ్దాము, ఒక స్థలం మీకు చూపిస్తానని చెప్పి దక్షిణేశ్వరానికి తీసుకువెళ్తారు. దక్షిణేశ్వర కాళికాలయ దర్శనము, ఆ గంగా తీరము, ఆ పవిత్రమైనటువంటి అద్భుతమైన రమణీయమైనటువంటి ఆ వాతావరణము, ఇవన్నీ చూస్తూ కవి హృదయం కదండి, వారిలో గొప్ప భావుకత్వం ఉంది కదా, అలా చూసుకుంటూ వెళ్తే రామకృష్ణుల వారి గది దగ్గరికి వెళ్తారు. లోపలికి వెళ్ళడానికి చూస్తారు. పరమహంసల గురించి అప్పటికే తెలుసు ఆయన. ఒక దృశ్యం కనిపిస్తుంది. రామకృష్ణుల వారు భక్తి తాదాత్మ్యంతో పరవశించిపోయి దివ్యాతి దివ్యమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. అదొక అద్భుతమైన దివ్యమైన ఆనందమైన సంత గద గురుదేవుల యొక్క గది. నిత్యము కూడా భగవత్ ప్రసంగాలతో పునీతమైనటువంటి గది అది. ఎంతమంది తరించిపోయారో ఆ స్థలంలో కూర్చొని విని. నిజంగా అలాగా ఆ
దృశ్యం చూసి మహేంద్రనాథ్ గుప్తా నిశ్చేష్టుడైపోతాడు. విస్మయం, ఆనందము, అబ్బా ఇది ఏమి దృశ్యము, ఎవరైనా ఇంత దివ్యంగా ఉన్నారే, ఇంత మధురంగా మాట్లాడుతున్నారే, ఆహా సాక్షాత్తు సుఖమహర్షి భాగవత ప్రవచనాన్ని చెప్తున్నట్లుగా ఉంది ఆ దివ్యమైన వాతావరణము. వీరు సామాన్యులుగా లేరు, ఎంత మధురంగా ఉంది వీరు వాక్కు అని ముగ్ధుడైపోతాడు. చాలా ఆకర్షణ జనిస్తుంది గురుదేవుల యొక్క ఆ గురుదేవుల పట్ల, వారి సాన్నిధ్యం పట్ల, ఆ పరిసర వాతావరణం అంతటి పట్ల. మళ్ళీ వస్తాడు. భలే ఉంటుందండి, భలే ఉంటుంది. మీరు అందరూ చదివిన వాళ్లే కదా, ఈ సన్నివేశాలన్నింటినీ కూడా ఆస్వాదించండి, ఆస్వాదించండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి పాశ్చాత్య ధోరణులని, భావజాలాలని, మహామహా సిద్ధాంతాలన్నింటినీ ఔపోసన పట్టిన ఈ మహానుభావుడు విద్యాగంధం ఏమాత్రము లేని ఒక సాధారణమైన ఒక పూజారి, బడుగు పూజారి, ఆయన చేతిలో ఏ విధంగా ఈ విద్యాహంకారం అంతా అణిచివేయబడిందో ఎంత గొప్పగా మహేంద్రనాథే ఈ కథామృతంలో రాసుకుంటాడు. ఇన్ని సంఘటనల ద్వారా, ఈ సంభాషణల ద్వారా ఆయన అహంకారం అంతా పటాపంచలం అయిపోయింది. ఆ తార్కిక శక్తి అంతా కూడా అసలు ఇంకా వాదించాలి అనేటువంటి కోరిక కూడా లేకుండా అక్కడ భలే రాస్తారు. మహేంద్రనాథ్ యొక్క మేధోపరమైనటువంటి జ్ఞానమంతా కూడా రామకృష్ణుల వారి యొక్క వివేక విజ్ఞానం అనేటువంటి ఆ తీవ్రమైన భావజాలం కింద అణిగిపోయింది. ఎంత బాగుందో చూడండి అసలు కదా. అట్లాగా ఈ భలే భలే మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా. ఆయనకు సంబంధించినటువంటి విషయాలు గురు మహారాజు అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి ఇవంతా కూడా. తర్వాత వివాహమైంది అని చెప్తాడు. ఓ రామ్లాల్, ఇతనికి వివాహమైందంట అని గట్టిగా అరుస్తారు. వణికిపోతాడు. ఓ ఏమో వివాహం చేసుకోవడం ఇంత తప్ప, ఇంత నేరమా అని భయపడతాడనమాట మహేంద్రనాథ్ గుప్తా. అయ్యోయ్యో సరే పోనీలే, నీ భార్య విద్యాశక్తి అవిద్య ఆమె మంచిదే కానీ అజ్ఞాని, నువ్వు భలే జ్ఞానివా అని అంటాడండి. భలే ఉంటుంది అసలు అక్కడ. అంటే మహేంద్రనాథ్ గుప్తా దృష్టిలో అంతవరకు జ్ఞానం అంటే గొప్ప గొప్ప పుస్తకాలని, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధాంతాలన్నింటినీ చదవడము, భౌతికమైనటువంటి ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానమే జ్ఞానము అనుకుంటూ వచ్చేటువంటి మహేంద్రనాథ్ గుప్తా యొక్క దృక్పథము, దృష్టి అంతా కూడా అక్కడ జ్ఞానం అంటే భగవత్ సంబంధమైన ఆధ్యాత్మిక పరమైన బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానము అని గురుదేవులు చెప్పడంతో విస్మయానికి లోనవుతాడు, నిర్ఘాంతపోతాడు, దిగ్భ్రాంతి చెందుతాడు. అవునా, అదే జ్ఞానం అంటే, అబ్బా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. తర్వాత జరిగినటువంటి సంభాషణల్లో కూడా సాకార నిరాకార ఉపాసన గురించి చర్చ చేసుకున్నప్పుడు ఏదేదో మాట్లాడతాడు. ఆయనకు తెలిసిన జ్ఞానం అంతా కూడా అబ్బా ఈ కలకత్తా వాళ్ళందరికీ ఒక పెద్ద ఇదైపోయిందయ్యా, ఫ్యాషన్ అయిపోయిందయ్యా, అందరికీ బోధించాలని చూస్తారు. అవంతా నీకెందుకు? నీకు ఎంత మాత్రం భక్తి కుదిరింది, నువ్వు ఏ విధంగా భగవద్ మార్గంలో పురోగమిస్తున్నావు చూసుకో, ఇతరులకి బోధించడానికి నువ్వెవరు? ఆ జగన్నాథుడే చూసుకుంటాడు అని చివాట్లు పెడతారండి. అవును కదా, ఇదేమన్నా దేశ చరిత్ర, గణిత శాస్త్రమా, సాహిత్యమా బోధించడానికి? అమ్మో ఇది భగవత్ సంబంధమైన విషయం, సాధారణమైనది కాదు. మనం మొదట అనుభూతి చెందుద్దా, మనకెంత మాత్రం భక్తి ఉంది, మనకెంత మాత్రం భక్తి ప్రపత్తులు ఉన్నాయి భగవంతుడి మీద అని ఆత్మవిమర్శ చేసుకుంటాడండి. అది అక్కడ ఆయన యొక్క ఔన్నత్యానికి అంతటికి కారణము గురుదేవులు పెట్టిన చివాట్లని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన చేసుకొని ఆ మార్గంలో పురోగమిస్తాడు మాస్టర్ మహాశయ. అందుకే ఈనాటికి కూడా మనం వారి గురించి చెప్పుకోగలుగుతున్నామంటే ఆయన ఎందుకు చివాట్లు పెట్టారు అన్నది గ్రహించారు. తర్వాత నిరంతరము దక్షిణేశ్వరానికి వెళ్ళడము, అబ్బా వారితో ఎంత సన్నిహితంగా గడుపుతారో చెప్పలేమండి. అంత దివ్యమైనటువంటి అనుబంధం ఇద్దరి మధ్య నెలకొంటుంది. అంతేకాదు వీరు ఎందరినో ప్రభావితం చేస్తారన్నమాట తన భక్తి విశ్వాసాల ద్వారా. గురుదేవులు మహేంద్రనాథ్
వచ్చినప్పుడు మాత్రం చాలా చక్కగా అసలు ఎన్ని విషయాలు చెప్పేవారు అండి. అంత అద్భుతం అసలు. అంటే తాను చెప్తున్నటువంటి ఈ విషయాలన్నింటినీ మహేంద్రనాథ్ వింటున్నాడా లేదా, గ్రహిస్తున్నాడా లేదా, ఆకలింపు చేసుకుంటున్నాడా లేదా అని మనం చాలా చోట్ల చదువుతాం కథామృతంలో. మళ్ళీ మళ్ళీ అడుగుతూ వస్తారు. ఒక చోట అడుగుతారు చూడండి, అవును నేను చెప్పింది నీకు ఎట్లా అర్థమైంది, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, ప్రతి ఒక్కరిని అడుగుతారు. అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఎందుకు అడుగుతారంటే అతని యొక్క స్థాయి ఎలా ఉంది, ఆధ్యాత్మిక సంస్కారం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అడుగుతారండి గురుదేవులు. అబ్బా భలే భలే, అస్సలు ఎన్ని సంఘటనలు ఉన్నాయో, ఎన్ని దృశ్యాలు ఉన్నాయో చెప్పలేమండి, చెప్పలేం. అంత అద్భుతంగా ఉంటుంది వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అద్వితీయమైన గురు శిష్య సంబంధం. అస్సలు అంత అపరూపంగా ఉంటుంది. అట్లాగా ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. ధ్యానము, జపము, భగవత్ సంబంధమైన పారవస్య స్థితులు, సమాధి స్థితులు, ఆ అద్భుతమైనటువంటి అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి ఇంటికి వెళుతూనే అక్కడే కూడా ఇంటికి అన్ని రాసుకునేవాడు అన్నమాట కూర్చొని. ఎందుకు రాసుకునేవాడు? ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఒకటి ఉందండి, రాసుకునేవాడు. షార్ట్ నోట్స్ అంటాం చూడండి, అలా రాసుకొని దానిని ఇక్కడ గురుదేవుల దగ్గర కూర్చున్నప్పుడు అట్లా షార్ట్ నోట్స్ రాసుకొని, షార్ట్ హ్యాండ్ అని అంటామే, మనం విస్తరించి రాసుకునేవారు. దాన్ని మనకు ఒక పేజీ కూడా పుస్తకంలో ఉంటుంది చూడండి, ధ్రువ్ అని రాసుకుంటాడు, అంటే అది దృశ్యము అన్నమాట. తర్వాత దాన్ని వివరణాత్మకంగా రాసుకుంటాడండి. ఎందుకు రాసుకుంటాడో ఆయన మాటల్లోనే చూడండి. ఎందుకంటే నేను ఈ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ నిర్వహణ వల్ల ఎక్కువ తరచూ ప్రతిరోజు వెళ్ళలేం కదా, ఎవరైనా కూడా తరచూ వెళ్ళలేకపోయేవాడిని. గురుదేవుల ముఖతః జాలువారినటువంటి ఆ అద్భుతమైన విషయాలని, ఆ విషయాలు ఈ లౌకికమైన ఈ విషయాల మధ్య అణిగిపోకుండా ఉండడానికి, వాటి ప్రభావం తగ్గిపోకుండా ఉండడానికి, నేను మననం చేసుకోవడానికి, నిరంతరము గుర్తు చేసుకోవడానికి రాసుకుంటున్నాను. దాన్ని తరచూ మళ్ళీ మళ్ళీ చూసుకునేవాడిని, చదువుకునేవాడిని, ధ్యానం చేసుకునేవాడిని. ఇదే మనం పట్టుకోవాల్సింది. ఇదే మనకు సాధనకు పనికి వచ్చేటువంటి మనలాంటి గృహస్థులందరూ నేర్చుకోవాల్సిన విషయం. అనేక లంపటాలు, విషయాలు, తప్పనిసరి కొన్ని నిర్వహించాల్సిన బాధ్యతలు, దానికి సంబంధించిన ఆలోచనలు, కార్యాలు, వీటన్నిటి మధ్య ఆ దివ్యాతి దివ్యమైన విషయాలు అణిగిపోకుండా, మరుగున పడిపోకుండా, వాటి ప్రభావం నుంచి మనము పక్కకి మరలకుండా ఏ విధంగా అక్కడ గుర్తు పెట్టుకొని సాధన చేసుకోవాలి అని మహేంద్రనాథ్ మనకి చూపిస్తున్నాడు. అలాగా రాసుకుంటాడు. వేరే ఎవరన్నా రాసుకోబోతే కూడా గురుదేవులు వద్దు, మీరు రాసుకోవద్దండి, దానికి వేరే వ్యక్తి ఉన్నాడు, తారక్ శివానంద, స్వామి శివానంద, చాలా శ్రద్ధగా రాసుకోవడానికి చూస్తే చెప్తారు గురుదేవులు వద్దని, తీసుకెళ్ళి గంగలో బారేస్తాడు. మొత్తం ఈ పుస్తకం అంతా తయారైన తర్వాత స్వామి వివేకానంద ఏం చెప్తారు? మాస్టర్ మహాశయ్, అబ్బా ఎంత గొప్పగా ఈ గ్రంథాన్ని నువ్వు రాసావు. అసలు రాసేటువంటి రచయిత యొక్క మానసిక భావాల ద్వారా కలుషితం కాకుండా ఒక మహా ఆచార్యుడి యొక్క జీవితం యథాతథంగా చిత్రించబడము ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు జరగలేదు అని చెప్తారండి. ప్రపంచ సాహిత్యాన్ని అంతటిని ఔపోసన పట్టిన స్వామీజీ అంత గొప్పగా చెప్తారు. అంతేకాదు, మేమందరము దీనిని రాయటానికి, గురుదేవుల జీవిత చరిత్ర రాయటానికి ఎందుకు పూనుకోలేదు అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వే దానికి సమర్థుడివి, నువ్వే దీనిని రాయాలని గురుదేవుల యొక్క జగజ్జనని యొక్క నిర్ణయం ఖచ్చితం అది. ఎందుకంటే ఒకసారి కాశీపూర్లో గురుదేవులు కంఠ వ్రణంతో ఉన్నప్పుడు నరేన్ ప్రపంచానికి బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు అని అంటే నరేన్ ఒప్పుకోడు అప్పట్లో. నేను ఆ పని నేను చేయలేను అంటే నీ నరము ఈ పని చేస్తుంది అని చెప్తారు. అట్లాగే జగజ్జననితో మాట్లాడుతూ, అమ్మా ఇతనికి, ఎవరికి, మాకి ఇంత చిన్న అంశ ఇచ్చావే, నువ్వు కొంచెమే ఇచ్చావే, ఓహో నీ కార్యం నిర్వర్తించడానికి అది చాలంటావా అమ్మా? సరే అంటే సాక్షాత్తు జగజ్జనని నుంచే జగజ్జనని ఆదేశం తీసుకుని వచ్చాడు ఈ మహేంద్రనాథ్. కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు. ఈ కార్యాన్ని నిర్వర్తించడానికే
వచ్చాడన్నమాట. గురుదేవుల యొక్క లీలా నాటకంలో ప్రతి ఒక్కరూ తమ 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 పాత్రలను అద్భుతంగా నిర్వహించారు కదా, ధన్యులయ్యారు కదా. ఆ విధంగా గురుదేవుల యొక్క ఉపదేశాలని ఒక సంభాషణలుగా, ఒక నాటకీయంగా ఎంత అద్భుతంగా ఈ కథామృతం అన్నటువంటి దివ్యాతి దివ్యమైన గ్రంథం ద్వారా మనకి ఈ ప్రపంచానికి తీసుకువచ్చాడో మహేంద్రనాథ్ చెప్పలేము అస్సలు. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు. దక్షిణేశ్వరంలో ఒకరోజు గురుదేవులు ఆ సరుగుడు తోపు నుంచి వస్తూ ఉన్నారు. పంచవటి దగ్గర మా లాటు అద్భుతానంద మహారాజు నిలబడుకోనున్నారు. ఆ సన్నివేశాన్ని వర్ణిస్తారు చూడండి. గురుదేవులు వస్తూ ఉన్నారు. గురుదేవుల వెనుక ఆకాశం నీలి మేఘాలతో చక్కగా ఆవరించి ఉంది. ఆ మేఘాల యొక్క ప్రతిబింబము గంగాజలంలో ప్రతిఫలిస్తూ ఎంతో మనోహరంగా కనిపిస్తోంది. విష్ణు పాదోద్భవం అయినటువంటి పావన గంగానది తీరంలో భగవాన్ శ్రీరామకృష్ణులు అలా నడుచుకుంటూ వస్తున్నారు. సాక్షాత్తు భగవంతుడే ఈ మర్త్య లోకంలో మానవ రూపంతో వస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఈయన చేసిన కఠోర సాధనలకి పొందినటువంటి దివ్యాతి దివ్యమైన ఆధ్యాత్మిక ఉన్నతోన్నత స్థితిగతులకు మేము సాక్ష్యం అంటూ చెట్లన్నీ అలాగా తలలు ఊపుతూ ఉన్నాయి. గురుదేవుల స్పర్శతో పశుపక్షాదులు, చెట్లు, చేమలు, ఆఖరికి మట్టి రేణువులు సైతం పావనతను సంతరించుకున్నాయి. ఎంత అద్భుతంగా వర్ణించాడో చూడండి. అస్సలు ఏముంది, గురుదేవులు అట్లు పోయినారు, ఇట్లు వస్తున్నారు, చెట్లు ఊగుతూ ఉన్నాయి, ఆకాశంలో మేఘాలు పోతున్నాయి, అంతే కదా. కానీ ఆ దృశ్యం వెనకలో ఉన్న ఎంత దివ్యత్వాన్ని, ఒక అలౌకికమైనటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్తాడు మహేంద్రనాథ్ గుప్తా మా. ఎలాగంటే ప్రపంచ ఆధ్యాత్మిక మహనీయులు, అవతార పురుషులు ఎందరో జీవిత చరిత్రలు మనకు ఉన్నాయి. కానీ ఇంత నాటకీయంగా, ఇంత సన్నివేశపరంగా, నిర్దుష్టంగా ఒక తేదీ ఆ రోజు గురుదేవులు ఏ ముఖం, తూర్పు ముఖమా, పశ్చిమ ముఖమా, ఎక్కడ ఆసీనులై ఉన్నారు, ఎవరెవరు ఆ గదిలో ఉన్నారు, అప్పుడు ప్రకృతి పరిసరాలు ఎలా ఉన్నాయి, ఆ వాతావరణం ఎలా ఉంది, మనుషులు ఎంతమంది ఉన్నారు, సమయం ఎంతైంది, తేదీ, సమయము, అబ్బా ఎంత నిర్దుష్టంగా నమోదు చేశాడండి. ఎంత కవితాత్మకంగా, ఎంత రమణీయంగా, ఎంత హృదయంగా, ఎంత సత్యంగా రాశాడు. అసలు ఎంత అద్భుతమైంది కథామృతం. అసలు స్వామి విజ్ఞానానంద చెప్తారు, 80% మంది కేవలం ఈ కథామృతాన్ని చదివి రామకృష్ణ మఠాల్లో సన్యాసులుగా చేరారు. ఇప్పటికీ అదే పరిస్థితిని రాస్తారు అక్కడ. ఏమి అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చాడు స్వామి తండ్రి మహానుభావుడు మహేంద్రనాథ్ గుప్తా. స్వామి బ్రహ్మానంద ఒక యువకుడికి చెప్తారు, ఈ కథామృత తనకి ఏదైనా ఉపదేశమేమని ప్రాధేయపడితే, కథామృతాన్ని క్రమం తప్పకుండా చదువు, నీకు భగవత్ సాక్షాత్కారం తప్పకుండా లభించి తీరుతుంది అని చెప్తాడు బ్రహ్మానంద స్వామి. చెప్తారు సామాన్యుల బ్రహ్మానంద స్వామి రామకృష్ణుల వారి ఆధ్యాత్మిక మానసపుత్రులు కదా ఆయన. స్వామి వీరేశ్వరానంద వీరు రామకృష్ణ మఠ అధ్యక్షులు. వీరు కలియుగ వేదం అని చెప్తారండి, సర్వశాస్త్ర సారం అని చెప్తారు. అసలు ఇంకా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తారో పాశ్చాత్యులు సైతం. అంటే మీరు ఇప్పుడు చదవండి, ఇంకొక 5 సంవత్సరాలకు చదవండి, ఇంకొక 10 ఏళ్ళకు చదవండి, బతికుంటే ఇంకొక 20 ఏళ్ళకు చదివితే కూడా ఎప్పటికప్పుడు అందులోంచి ఒక కొత్త అర్థాలు విధంగా మనకి అర్థమవుతూ, మన స్థాయిని బట్టి, మన మానసిక పరిణతి బట్టి, మన సాధనలను బట్టి, మన భక్తి స్థాయిని బట్టి గొప్పగా అర్థమవుతూ వస్తాయి. అది విచిత్రమైనటువంటి విషయం.
భగవాన్ రామకృష్ణుల దివ్యాతి దివ్యమైన సంభాషణలు, ఉపదేశాలే కాకుండా దీనిని చదివినప్పుడు ఒక ఆధ్యాత్మిక ఔన్నత్య స్థితిని కాకుండా మానసిక ప్రశాంతతని, తమ తమ సమస్యలకు దాని ద్వారా పరిష్కారాన్ని పొందినటువంటి వాళ్ళు వందలు వేల మంది ఇప్పటికీ కనిపిస్తారు, ఎప్పటికీ మనకి కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది వేదం. ఇందాక చెప్పుకున్నట్లు అది వచన వేదం, కలియుగ వేదం. ఒక మహా దివ్య పురుషుడి యొక్క దివ్య ఆధ్యాత్మిక హృదయ స్పందనలన్నీ దాంట్లో ఉన్నాయి. సామాన్యమైన విషయమా? అటువంటి ఈ డైరీ నోట్స్ అంతా కూడా మహానుభావుడు ఎట్లా రాసుకొని వెళ్ళేవాడు, ఎట్లా దాన్ని విస్తరించి తన సాధన కోసమే రాసుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అదొక అద్భుతమైన విషయం. దీన్ని పుస్తక రూపంగా ప్రచురిస్తారని ఏ రోజు ఆయన అనుకోలేదు. భవిష్యత్తులో ఇంత విస్తృతంగా అద్భుతంగా వ్యాప్తిలోకి వస్తుందని కూడా ఆయనకి తెలియదు. కానీ ఎప్పుడైతే అందరూ అడిగారో తాను ఈ విధంగా రాసి పెట్టుకుంటున్నవన్నీ కూడా గురుదేవుల సమాధి తర్వాత 1886 తర్వాత 1897, అప్పటికి 11 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ద గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అన్న పేరుతో చిన్న కరపత్రాలు ముద్రించాడు. ఎవరు? గిరీష్ చంద్ర ఘోష్, వీళ్ళందరూ, వివేకానంద, వీళ్ళందరూ అడగటం వల్ల అమ్మ శారదమ్మ తల్లికి వినిపించి ఈ సంభాషణల్ని అందరూ కూడా అబ్బా గురుదేవులు మాట్లాడుతున్నట్లే ఉంది అనేటప్పటికీ ఓహో, దీని వలన చాలా మంది లబ్ధి పొందబోతున్నారు, ఈ కార్యక్రమం నిర్వహణకే నేను ఉన్నానేమో అనేటువంటి ఒక స్ఫురణతో అప్పుడు పూనుకుంటారు. వీటిల్ని చిన్న చిన్న పుస్తకాలుగా సంకలనం చేస్తారు. ఎక్కడైతే తను షార్ట్ నోట్స్గా రాసి పెట్టుకున్నారో మహేంద్రనాథ్ గుప్తా, దానిని విస్తరించి రాయడము. బాగా ఆలోచించండి. ఎప్పుడో 1882 సంవత్సరంలో గురుదేవుల దగ్గరికి వెళితే చిట్ట చివరి సంపుటం ఎప్పుడు వెలువడిందో తెలుసా? 1932 సంవత్సరంలో. అంటే 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ సన్నివేశము కళ్ళ ముందు కనపడడానికి గురుదేవుల యొక్క ప్రతి మాట, అక్షరము, పలుకు తనకి స్పష్టంగా బోధపడి దాన్ని తిరిగి రాయడానికి ఒక్కొక్క సన్నివేశం మీద 1000 సార్లు ధ్యానం చేశాడంటండి మహానుభావుడు. అది ఏమి సాధన! అందుకనే అంత దివ్యత్వాన్ని సంతరించుకుంది ఆ పుస్తకం. రామకృష్ణ కథామృతం అంటే సామాన్యం కాదు. మనలాంటి భక్తులందరికీ కూడా పవిత్రమైనటువంటి గ్రంథం కదా అది. అంత దివ్యమైన కృషి ఉంది దీని వెనుకల. అలాగా ధ్యానం చేస్తూ అంత స్పష్టంగా ఆయనకి కనిపించేదంట. ఆ ధ్యానం గురుదేవుల్ని ప్రార్థించి ఆ ధ్యానంలో కూర్చుంటే అబ్బా అక్కడ ఏం రాస్తారో తెలుసా అండి? భవిష్యత్తు లేదు, భూతకాలము లేదు, కేవలం శాశ్వత వర్తమానం ఉంది అక్కడ. పట్టుకోండి అసలు దీన్ని, ఎంత గొప్ప విషయము. అబ్బా, ఆయన ద్రష్ట కాకుండా, ఋషులని మనం ద్రష్టలు అంటాం కదండి. ఋషి దర్శనాత్ అని చెప్తారు, వేదం చెప్తుంది ఆ మాట. ఋషులంటే తమ అతీంద్రియ ప్రజ్ఞతో దర్శించేవారు కదా కాలాతీతమైనటువంటి విషయాలని. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరుగుతున్నటువంటి ఆ కాళ్ళ ముందు అలా కనిపించేవి కదా ఋషులు అంటే. ఈయన ఋషిగాక ఇంకేమిటి? అలాగా స్పష్టంగా గురుదేవుల అనుగ్రహం వలన ఆయనకి ఆ సన్నివేశం అలాగా తేజోవంతంగా, స్పష్టంగా, సజీవంగా దర్శనమిచ్చేదంట వారికి. ఆ సన్నివేశము, సంభాషణలు అన్నీ కూడా ఆలోచించండి, దృష్టి పెట్టండి, ధ్యానం చేయండి. ఆయనకు కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభూతి, దానివల్ల ఆయన అంత అద్భుతంగా రాయగలిగారండి. ఎంత దివ్యాతి దివ్యమైనటువంటి అనుభూతి మనకు కథామృతం చదువుతుంటే. సాధారణంగా మనం చెప్తాం కదా, మన చేయి పట్టుకొని ఆనాటి కథాకాలానికి తీసుకెళ్ళిపోయారు అని. అది ఏదో చెప్తాం కానీ దానికి సజీవమైన తార్కాణం, గొప్ప తార్కాణం ఇంతకు మించి ఇంకెక్కడా లేదు మనకి. అటువంటి కథా ఘట్టాలు, సన్నివేశాలు, సంభాషణలు ఉన్న ఆ దివ్యాతి దివ్యమైన కథా కాలానికి గురుదేవుల దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఈయనే చెప్తారు,
ఎవరు? మహేంద్రనాథ్ చెప్తారు ఆ విధంగా. ఎవరైనా దక్షిణేశ్వరం సందర్శనానికి వెళ్తున్నారంటే, నైనా దక్షిణేశ్వర సందర్శనము నీ ఆధ్యాత్మిక పురోగతికి ఎంతగానో ఉపకరిస్తుంది. నువ్వు దీని మీద ధ్యానం చేసి వెళ్ళు. సాక్షాత్తు భగవానుడే మానవ రూపం ధరించి 30 సంవత్సరాలు తిరుగాడిన దివ్యాతి దివ్యమైన ప్రదేశం అది, క్షేత్రం అది. దక్షిణేశ్వరంలో తీవ్రమైన తీక్షణమైన ఆధ్యాత్మిక జ్వాల రగులుతూ ఉంటుంది. అక్కడ మన దేహాలు భస్మం కావు, మన పాపాలు, మన కర్మలన్నీ భస్మీకృతమైపోతాయి, అమరులమైపోతాం. మన దేహం కూడా పావనత్వాన్ని సిద్ధించుకుంటుంది, మనం అమరులవుతాం. ఏముందో చూడండి అసలు ఆయన భావన. కాబట్టి తప్పకుండా దక్షిణేశ్వర యాత్ర చేసిరా. అబ్బబ్బబ్బా, దక్షిణేశ్వరంలో గురుదేవులు స్నానం చేసిన ఆ గంగా ఘట్టం నుంచి తువ్వాలు తడుపుకొని ఆ తడిని అలాగే నీళ్ళని తీసుకువెళ్ళి చిలకరించేవాళ్ళు అందరి ముందర. గురుదేవులు స్నానం చేసిన ఘట్టంలో పవిత్రమైన జలం ఇది. గురుదేవుల స్పర్శతో ఏమి భక్తి విశ్వాసాలండి. అల్లు పెరగకుండా తన భక్తి ప్రపత్తుల్ని యావత్ సమాజానికి పంచిపెట్టాడు. అందరూ చెప్పుకునేవాళ్ళు అప్పటి రోజుల్లో. లౌకికమైనటువంటి వాసనలు, కోరికలు, వ్యవహారాలు అన్ని పక్కన పెట్టి భగవత్ చింతన మాత్రమే ఎలా చెయ్యాలో, మనసులోకి ఎలా చొప్పించాలో మహేంద్రనాథ్ని చూసి నేర్చుకోవాలి మనం అందరము అని జనం అనుకునేవాళ్ళు అంటండి. మనం కూడా నేర్చుకోవాలి. అంత దివ్యాతి దివ్యమైనటువంటి జీవన శైలి మహేంద్రనాథ్ గుప్తాది. అబ్బా, ఎంత అపురూపమైన భావము. కామార్పకూరుకు వెళ్తే గురుదేవులు ఉండంగానే గురుదేవుల యొక్క జన్మభూమి ఇది, ఎంత పావన భూమి, దివ్యమైన భూమి అని అక్కడ ఆయనకి ప్రతి అణువు గురుదేవులతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ప్రదేశము తేజోమయంగా దివ్యాతి దివ్యంగా దర్శనమిచ్చిందండి. అంత మహనీయుడు మహేంద్రనాథ్ గుప్తా, అంత మహనీయుడు, అంత జ్వజ్వల్యమానమైనటువంటి గురుభక్తి, దైవభక్తి తండ్రికి. అటువంటి మహేంద్రనాథ్ గుప్తా మనకు అందించినటువంటి దివ్యమైన పుస్తకం. అయితే మహేంద్రనాథ్ గుప్తా చాలా ప్రభావం చూపిస్తారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేటప్పుడు క్షీరోద్, పూర్ణ, నారాయణ అట్లా చాలా మంది విద్యార్థులంతా కూడా రామకృష్ణుల వారి దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు. అందుకని ఈయనని విద్యార్థుల్ని ఎత్తుకెళ్లే ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు అని కూడా అప్పట్లో చెప్పుకొని మాట్లాడుకునేవారంట. ఎంత బాగుందో చూడండి. తాను వెళ్ళడం కాకుండా గురుదేవుల సాంగత్య భాగ్యం ఎంతమందికి కలిగించాడు. ఇప్పటికీ తమ పుస్తకం ద్వారా కలిగిస్తున్నారు కదా మహేంద్రనాథ్ గుప్తా. ఎంత ధన్యుడండి, ఎంత పుణ్యాత్ముడండి అసలు. అబ్బా, అట్లాగా అంత ఎంత కృషి చేశారో. తర్వాత ఈ సంపుటాలన్నీ కూడా రావడానికి అన్ని భాషల్లోకి కూడా ఇది అనువదించబడింది. తర్వాత అమెరికాకి కూడా అక్కడ ఉన్నటువంటి రామకృష్ణుల వారి యొక్క సన్యాస శిష్యులు ఈ పుస్తకాన్ని అక్కడ తెప్పించుకొని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి అక్కడ వస్తున్నటువంటి పత్రికల్లో ప్రచురించడము, దీనికి అక్కడ కూడా ప్రచారం కల్పించడము ఎంత గొప్ప విషయమో చెప్పలేమండి. అసలు చెప్పలేం, అంత అద్వితీయమైనటువంటి విషయం. అయితే చాలామంది ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏమడుగుతారంటే, మీరందరూ ఎంతో భాగ్యవంతులు, గురుదేవుల్ని నేరుగా చూశారు, ఆయన్ని స్పర్శించారు, ఆయన మాటలు ఆయన ముఖతహనే విన్నారు కదా, మాకు ఆ భాగ్యం లేదేనంటే చాలా గొప్పగా చెప్తారు చూడండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? గురుదేవులు తమ శక్తి, తమ సంపద యావత్తు తమ సంతానానికి చెందుతుంది అన్నారు కదా. ఏమిటి ఆయన శక్తి, ఏమిటి ఆయన సంపద? ఆయన మహత్తరమైన పరిత్యాగం, హృదయపూర్వకమైనటువంటి ఆ భక్తి, ఆ త్రికరణ శుద్ధి, ఆ పావనత్వము, ఆ వైరాగ్యము, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం, ఇవన్నీ కదా ఆయన సంపదలు. ఆయనను ధ్యానించిన వారికి, ఆయనని స్వీకరించిన వారికి, ఆయనను పట్టుకున్న వారికి ఇవన్నీ లభిస్తాయ్యా, ఆయన సంపదలన్నీ అని భలే చెప్తారు. అటువంటి సంపద మనకి ఇంకా ఇంకా గొప్పగా లభించాలండి. లభించాలంటే ఇంకా ఇంకా గొప్పగా మనం గురుదేవుల గురించి తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి, తపించాలి. అదే తపస్సు.
అదే తపస్సు. ఆ తపస్సు చేసేంతటి స్థాయిని, శక్తిని గురుదేవులు మనకి ప్రసాదించుగాక. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.